దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామమున రక్షణ ధ్వని కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మరొకసారి మీ మధ్యలోనికి రావడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుకు వందనాలు చెల్లిస్తున్నాను. నిజంగా మేమెక్కడో ఉంటాము, మీరెక్కడో ఉంటారు, కానీ ఈ విధంగా మీరు మమ్మల్ని చూడడం, మేము మీ మధ్యలోనికి రావడం మరి ఎంతగానో సంతోషిస్తున్నాను. మరెంతోమంది వారి యొక్క అభిప్రాయాలు పంచుకున్నప్పుడు చాలా సంతోషిస్తున్నాం. నిజంగా మీరు ఆత్మీయంగా బలపడాలి, మీరు ఈ వాక్యము చేత ధైర్యం తెచ్చుకోవాలి, వాక్యము ద్వారా దేవునిలో ఎదగాలి, సత్యాన్ని తెలుసుకోవాలి, అదొకటే ఆశ అంతే. దీని వెనక దురుద్దేశం ఏమి కూడా లేదు. దయచేసి ఎవ్వరూ అపార్థం చేసుకోవద్దు. టీవీ కార్యక్రమాన్ని చేస్తున్నాము అంటే డబ్బు చాలా ఎక్కువ ఉండి చేస్తున్నారేమో, వీరు ధనవంతులు అయి ఉంటారు, ఈ సేవకుడు చాలా ధనవంతుడు అయి ఉంటాడు అని భావించే వాళ్ళు కూడా ఉంటారు. మరి ఆ విధంగా కొంతమంది డబ్బును మరి అడిగేవారు కూడా ఉంటారు, కోరుకునేవారు కూడా ఉన్నారు కూడా. కానీ మరి డబ్బుతో జరిగిస్తున్నటువంటి పని కాదు ఇది. కేవలము దేవుడు తన కృప ద్వారా జరిగిస్తున్నటువంటి కార్యం. ఎవరో దాతలు మీలాంటి వారు మరి ఈ కార్యక్రమము కొనసాగాలి, ఈ వాక్యము చేత మేము బలపడుతున్నాము, ఈ రక్షణ ధ్వని కార్యక్రమం ద్వారా మేము బలపడుతున్నాము అని వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆ సంతోషంలో భాగంగానే ఈ కార్యక్రమాలకి మరి స్పాన్సర్ చేస్తున్నారు. నిజంగా మీరు కూడా ఈ వాక్యాన్ని వింటున్న మీరు కూడా మీ కుటుంబం కానీ, మీ బిడ్డలు కానీ, మీరు కానీ వ్యక్తిగతంగా మీరు ఆత్మీయంగా బలపడితే గనక మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండండి. ఏ విధంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలము అంటే, మీరు ఒకవేళ మీ వంతుగా మీరు సహకరించగలిగితే, ఈ కార్యక్రమానికి మీరు ముందుకు రాగలిగితే ఆర్థికంగా 10 మందికి మనము దేవుని వాక్యం అందించగలుగుతాం అంతే. కానీ ఈ కార్యక్రమం ద్వారా మరి సేవకులంగా మేము డబ్బును మరి పొందుకునేదేముండదు. మరి అటువంటి ఆలోచన ఎవరికి ఉండకూడదు అని ప్రేమతో మనం చేస్తున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ప్రేమిస్తూ ప్రార్థిస్తూ సహకరిస్తున్న మీ అందరినీ ప్రభు దీవించునుగాక. మరి అందరూ క్షేమంగా ఉన్నారా? మరి ఎంతోమంది బలహీనతలో, ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉన్నారు. ప్రతి ఒక్కరి ఇంచుమించు ఫోన్ ద్వారా కష్టాలు తెలియజేస్తున్నారు. మీ కష్టాలు మాకు తెలియజేయండి, తప్పకుండా ప్రార్థిస్తాము. మా ప్రార్థనే కాదు, మీ ప్రార్థన కూడా ఉండాలి, మీరు కూడా ప్రార్థించాలి. మీరు ప్రార్థించకుండా ఎవరికో ప్రార్థించమని చెప్పితే కూడా అది సరియైంది కాదు. మీ ప్రార్థనతో మరి మేము కూడా ప్రార్థిస్తాము, తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. అంతేకాదు కేవలము శరీర బలహీనతల కోసమే, మరి శరీర స్వస్థత కోసమే ప్రార్థన సహాయం కోరడం కాదు. వాక్యం ద్వారా నీవే విధంగా బలపడ్డావో కూడా తెలియచేయాలి. దేవుడు నీతో ఏం మాట్లాడాడు, ఈరోజు వాక్యం ద్వారా నువ్వు ఏ విధంగా బలపడ్డావో ఆ విషయాన్ని కూడా తెలియచేయండి. తద్వారా మరి తప్పకుండా మరి మేము సంతోషిస్తాం, దేవుడు తన కార్యాన్ని జరిగిస్తున్నందుకు సంతోషిస్తాం. మరి దేవుడు తన కృప ద్వారా మరి తెలంగాణ ప్రాంతంలో మెదక్ జిల్లాలో నార్సింగి మండలం ఈ ప్రాంతంలో దేవుడు జరిగిస్తున్న పరిచర్య, మరి అంతేకాకుండా బైబిల్ కాలేజీ పరిచర్య కూడా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. షైలో బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజ్లో ఇంచుమించు 45 మంది విద్యార్థులు దేవుని కృప ద్వారా తర్బీదు పొందుతున్నారు, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నారు, సత్యము నేర్చుకుంటున్నారు, చరిత్ర ఆధారాలతో దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నారు. మీలో కూడా ఎవరైనా ఆశిస్తే గనక యవనస్తురాన్లు రండి, ముందుకు రండి. దేవుని చిత్తమైతే ఈ సంవత్సరము అకాడమిక్ ఇయర్లో మీరు కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మందిర పరిచర్య, బైబిల్ కాలేజీ పరిచర్య, టీవీ పరిచర్య, సంగీత పరిచర్య, యవనస్తుల మధ్యలో పరిచర్య, ఈ విధంగా ఎన్నో పరిచర్యలు దేవుడు తన కృప ద్వారా జరిగిస్తున్నాడు. దేవునికే సమస్త మహిమ ఘనత కలుగునుగాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క ఉద్దేశాలు మనం తెలుసుకోవాలి. వాక్యాన్ని వింటున్నాము అంటే దైవ ఉద్దేశాలు తెలుసుకోవాలి. దేవుడు ఒక వ్యక్తితో ఏ విధంగా వ్యవహరిస్తాడు, ఏ విధంగా దేవుని ఆలోచనలు ఉంటాయి, దేవుని తలంపులు ఏ విధంగా ఉంటాయి అన్నది మనం నేర్చుకోవాలి. ఈరోజు కూడా అద్భుతమైన అంశం మనం నేర్చుకునబోతున్నాం. ముందుగా దేవుని వాక్యాన్ని చదువుదాం, దాని తర్వాత మనము ఏ అంశం అయితే ధ్యానించబోతున్నామో అది నేను మీకు తెలియచేస్తాను. మనందరికీ తెలిసిన వాక్య భాగం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు మన ధ్యాన భాగము. కాకపోతే క్లుప్తంగా కొన్ని విషయాలు నేను మీతో చెప్పి మన సమయాన్ని బట్టి ముగించుకుందాం. 1వ వచనం, యెహోవా సేవకుడైన మోషే మృతి
నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకిచ్చుచున్న దేశమునకు వెల్లుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే, దేవుడు ఒక పనిని మనకు అప్పగిస్తే ఏ విధంగా ఉంటుంది, ఆయన ఏ విధంగా సహాయం చేస్తాడు. దేవుడే ఒక పనిని అప్పగిస్తే కదా, వెన్ ద టాస్క్ ఈజ్ గివెన్ బై గాడ్ కదా, ఒక టాస్క్, ఒక పని, ఒక కర్తవ్యం, మనం చేయవలసినటువంటి ఒక పనిని, ఒక బాధ్యతను దేవుడు మనకు అప్పగిస్తే గనక ఆయన ఏ విధంగా మనకు సహాయం చేస్తాడు అన్న విషయాలు మనం నేర్చుకుందాం. ఇశ్రాయేలు యొక్క ప్రజల చరిత్ర, ఇది బైబిల్ చరిత్ర, వాస్తవమైన చరిత్ర, ఇది కల్పిత కథ కాదు. ఇశ్రాయేలు ప్రజలు ఇంచుమించు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు కదా. యోసేపు ద్వారా అక్కడికి వెళ్ళిన ఆ కుటుంబం విస్తరించింది. ఒకరోజు ఆ యోసేపును ఎరగని రాజు, ఇశ్రాయేలు ప్రజలను గూర్చి, నిజ దేవుడైన యెహోవాను గూర్చి ఎరుగని రాజు వారిని పరిపాలించడం, వారిని బాధ పెట్టడం, వారిని ఇబ్బంది పెట్టడం కదా, వారి పనిలో వారిని హింసించడం, ఇవన్నీ ఎప్పుడైతే జరిగాయో వారు చేసిన ప్రార్థనలు దేవుడు విన్నాడు. వారు కన్నీరు కార్చారు, వారు దేవుని దగ్గర మొరపెట్టారు, అయ్యా మాకు సహాయం చేయండి, మమ్మల్ని విడిపించండి. మనము నిర్గమాకాండ 3వ అధ్యాయంలో చదివితే గనక దేవుడు మోషేతో ఇవన్నీ మాట్లాడుతూ ప్రజల బాధను వ్యక్తం చేశాడు. అయ్యో నా ప్రజలు బాధపడుతున్నారు, నా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు కదా, పనిలో వారిని హింసిస్తున్నారు ప్రజలు, కాబట్టి వారు పెట్టిన మొరను నేను విన్నాను, వారిని విడిపించడానికి నేను దిగి వచ్చాను. ఇది దేవుడు మోషేతో మాట్లాడిన మాట. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడం ఆరంభించాడు. మోషే ద్వారా ఆరంభించబడినటువంటి ప్రయాణం ఇంచుమించు చివర్లోనికి వచ్చింది. ఆల్మోస్ట్ 40 ఇయర్స్ దగ్గరకు వచ్చింది. యోర్దాను నది దగ్గరకు వచ్చిన తర్వాత, మోషే మృతి నొందిన తర్వాత, అంటే మోషే ఆ యొక్క వాగ్దాన దేశానికి వెళ్ళలేకపోయాడు. కారణం మనకు తెలుసు, తను ఆ కోపముతో చేసినటువంటి చిన్న పొరపాటు, ఆ కోపాన్ని ఆ బండ మీద చూపించడం, ప్రజల మీద చూపించడం, ద్రోహులారా మీ కొరకు నీళ్లు తెప్పించాలా అని తాను బాధతో మరి ఆ పలికిన మాట, అంతేకాకుండా ఆ బండను కొట్టిన విధానం, దాన్ని బట్టి తాను మరి ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేకపోయాడు, చూశాడు కానీ చేరలేకపోయాడు. అప్పుడు దేవుడు మరి యెహోషువను పిలుస్తున్నాడు, యెహోషువకు ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు. దేవుడే ఒక వ్యక్తికి బాధ్యతను అప్పగిస్తే, ఒక పనిని అప్పగిస్తే దేవుని సహాయం ఏ విధంగా ఉంటుంది? వెన్ ద టాస్క్ ఈజ్ గివెన్ బై గాడ్ టు ఏ పర్సన్ కదా, ఒక వ్యక్తికి దేవుడు ఒక పనిని అప్పగిస్తే ఏ విధంగా సహాయం చేస్తాడు? ఈరోజు దేవుడు నీకు ఒక పనిని అప్పగించాడు అనుకోండి, నీ ముందు ఒక కష్టం ఉంది, నీ ముందు ఒక పని ఉంది, నువ్వు చేయాల్సిన ఒక టాస్క్ ఉంది. అయ్యో నేను ఇది చేయలేను, ఇది నాతో కాదు, నా శక్తికి మించిన పనిది, నా శక్తికి మించిన కార్యం ఇది. నువ్వు ఈరోజు దేని గురించి బాధపడుతున్నావో, దేని గురించి భయపడుతున్నావో, అయ్యో నాతో కాదిది, నేను ఇది చేయలేను, నా శక్తి చాలదు, నేను ఇది చేయలేను. అవును, చాలాసార్లు మనం అనుకుంటాం. చదువుకునే పిల్లలు ఏమనుకుంటారు? అయ్యో నేను ఇది చేయలేను, దీంట్లో నేను పాస్ కాలేను, నేను విజయం సాధించలేను. కుటుంబాన్ని పోషించే యజమానులు అనుకుంటారు, నా కుటుంబాన్ని పోషించడం నాతో కాదు, ఈ పని నాతో కాదు, నా శక్తికి మించింది. ఉద్యోగం చేసే వాళ్ళు కూడా, వారి యజమానులు, వారి బాస్ వారికి అప్పగించే పనులు కొన్నిసార్లు వాళ్ళు భయపడుతుంటారు, అయ్యో నేను ఇది చేయలేను, నాతో కాదు ఇది. కానీ దేవుడే ఒకవేళ ఆ పనిని నీకు అప్పగిస్తే గనక, దేవుడే గనక ఆ బాధ్యత నీకు అప్పగిస్తే గనక, ఆ కర్తవ్యం నువ్వు చేయవలసిన పనిని నీకు అప్పగిస్తే గనక, దేవుని సహాయం ఏ విధంగా ఉంటుంది? ఈరోజు మనం నేర్చుకుందాం. యెహోషువతో దేవుడు పలుకుతున్న మాట, కాబట్టి నువ్వు లేచి, యు రైజ్ అప్ అన్నాడు. అంతే, నువ్వు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెల్లుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. నేను మోషేతో చెప్పినట్లు, దేవుడేదో చెప్పాడు, దేవుడేదో వాగ్దానం చేసి, ఇదిగో నేను మోషేకు చెప్పాను, ఆ వాగ్దాన దేశాన్ని నేను మీకు ఇస్తాను అని నేను మోషేకు చెప్పాను. నేను మోషేకు చెప్పినట్లుగా కదా, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను.
ఒకవేళ దేవుడు ఒక పనిని అప్పగిస్తే తప్పకుండా మొదటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను, తను చేసిన వాగ్దానమును దేవుడు గుర్తు చేసుకుంటాడు. తనిచ్చిన మాట, నేను మాట ఇచ్చాను. హీ విల్ రిమెంబర్ హిస్ ప్రామిస్. వెన్ ద టాస్క్ ఈజ్ గివెన్ బై గాడ్, హీ విల్ షూర్లీ రిమెంబర్ హిస్ ప్రామిసెస్. తాను చేసినటువంటి వాగ్దానాలు తప్పకుండా ఆయన గుర్తు చేసుకుంటాడు. ఎందుకంటే దేవుడు మాటిచ్చి తప్పేవాడు కాదు. ఆయన మాటిచ్చాడు అంటే గనక తప్పకుండా నెరవేరుస్తాడు. దేవుడు అబ్రహాముకు మాటిచ్చాడు, నెరవేర్చాడు. గమనించండి దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, నేను మోషేకు సెలవిచ్చినట్లుగా, నేను మోషేతో చెప్పినట్లుగా మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడే గనక నీకు ఒక పనిని అప్పగిస్తే, దేవుడే గనక ఒక కర్తవ్యం నీకు అప్పగిస్తే, దేవుడే గనక ఒక టాస్క్ నీకు ఇస్తే, అది నీకు భారభరితంగా ఉండవచ్చు, కష్టంగా ఉండవచ్చు, ఇబ్బందిగా ఉండవచ్చు, యోర్దాను నది వలె ఉండవచ్చు. యోర్దాను నది అంటే ఏదో చిన్న డ్రైనేజ్, ఏదో మోరి దాటినట్లుగా కాదు కదా, ఏదో ఒక చిన్న కాలువ దాటినట్లుగా కాదు కదా, అది నది. నిజమే, కొన్నిసార్లు మనకివ్వబడిన టాస్క్ ఏ విధంగా ఉంటుందంటే, మనకివ్వబడినటువంటి కర్తవ్యం, మనం చేయాల్సిన పని ఏ విధంగా ఉంటుందంటే కష్టతరంగానే ఉంటుంది. నేను ఇది చేయలేను, నాతో కాదు అన్నట్లుగానే ఉంటుంది. బట్ షూర్లీ గాడ్ విల్ రిమెంబర్ హిస్ ప్రామిసెస్. ఆయన మాట ఇచ్చాడు, తన మాటను మర్చిపోడు ఆయన. ఈరోజు భయపడకు, దేవుడు నీకు మాట ఇచ్చాడా? మనుషులైతే మాట తప్పుతారు. అయ్యో, నేను నీకు మాట ఇచ్చాను కానీ చేయలేకపోతున్నాను, నేను నీకు ఇస్తానని మాట ఇచ్చాను కానీ నాతో అవ్వట్లేదు, నేను చేయలేను, మరి నేను ప్రయత్నం చేశాను కానీ అది కుదరటం లేదు అని మనుషులు మాట తప్పిస్తూ ఉంటారు. కానీ గాడ్ నెవర్ మిస్ హిస్ ప్రామిసెస్. ఆయన ఎప్పుడు కూడా తన వాగ్దానాన్ని తప్పేవాడు కాదు. ఆయన మాట ఇస్తే, దేవునికి మాట ముఖ్యం, ప్రజలకు మాట ముఖ్యం కాదు. ప్రజలు ఎంత మాట ఇచ్చినా కదా, ఆ టోకెన్ అమౌంట్ అడుగుతారు, భయాన పెట్టండి అంటారు, మాటను నమ్మరు. ఎంత మాట ఇచ్చినా సరే కదా, కొంత అమౌంట్ మనం ఇవ్వాలి. ఎందుకంటే మనుషుల మాట అట్లుంటుంది. కానీ దేవుని మాట, దేవుడు మాట ఇస్తే గనక, అందుకోసం భక్తులు అన్నారు, అయ్యా నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, నువ్వు మాట సెలవిస్తే చాలయ్యా. గమనించండి దైవ బిడ్డలారా, మాట సెలవిస్తే దేవుడు తప్పకుండా ఆ మాటను నెరవేరుస్తాడు అన్నది వాస్తవం. అంతేకాకుండా రెండవ విషయాన్ని కూడా మనం చూద్దాం. ఆయన 5వ వచనంలో ఒకసారి చూద్దామా? 5వ వచనం, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. అంటే గమనించండి దేవుని బిడ్డలారా, దేవుడు ఏమిస్తున్నాడు అక్కడ? ఏమిస్తున్నాడు అంటే ఆయన తన శక్తిని అనుగ్రహిస్తున్నాడు. అక్కడ ఏమంటున్నాడు ప్రభు అంటే, ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండును. దేవుడు చెప్పినటువంటి రెండవ మాట ఇక్కడ యెహోషువతో అంటున్నాడు 5వ వచనంలో, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును. అంటే రెండవ విషయాన్ని మనం గమనిస్తున్నాం ఏంటంటే, దేవుడు ఒక పనిని మనకు అప్పగిస్తే తప్పకుండా తన శక్తిని కూడా అనుగ్రహిస్తాడు. పనిని అప్పగిస్తే తన శక్తిని అనుగ్రహిస్తాడు. ఈ విల్ డిక్లేర్ హిస్ పవర్. గమనించండి దేవుని బిడ్డలారా, మొట్టమొదట దేవుడు తన వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటాడు. ఆయన మాట ఇచ్చాడు, తప్పడు. రెండోది ఏమన్నాడు అంటే, నేను తప్పకుండా నీకు విజయంనిస్తాను. ఎవరు కూడా నీ ఎదుట నిలవలేరు. వారు మనుషులు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఆటంకాలు కావచ్చు, అడ్డంకులు కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ నీ ఎదుట ఏది కూడా నిలవలేదు. గమనించండి దేవుని బిడ్డలారా, దేవుడు నీకు బాధ్యతను అప్పగిస్తే, ఒక పనిని అప్పగిస్తే, ఒక కర్తవ్యం కదా, ఒక టాస్క్ నీ ముందుంటే గనక, అయ్యో నేను ఇది చేయలేను, నాతో కాదు అని నువ్వు అనుకుంటే గనక, దేవుడు ఈరోజు నీకు ఒక మాట గుర్తు చేస్తున్నాడు. ఏంటంటే, నేను నీకు శక్తినిస్తాను, ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు. గమనించండి దేవుని బిడ్డలారా, మరి భక్తుడైనటువంటి పౌలుతో దేవుడు అదే పలికాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మరి 9వ వచనంలో, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము విశేషంగా నా బలహీనతల యందే బహు సంతోషంగా అతిశయపడుదును. బలహీనతల యందే దేవుని శక్తిని బట్టి నేను సంతోషిస్తాను. నేను ఎప్పుడు బలహీనుడనో దేవుడు తన శక్తిని, నా కృప నీకు చాలును, నీ బలహీనతలో నా శక్తిని నీకు అనుగ్రహిస్తాను. కాబట్టి తప్పకుండా నువ్వు జయిస్తావు, తప్పకుండా విడుదల పొందుతావు. నిజమే, మన సమస్యలు చాలా గొప్పగా ఉంటాయి కొన్నిసార్లు.
మనకున్నటువంటి బలహీనతలు, అనారోగ్యాలు, మనకున్నటువంటి ఇబ్బందులు చాలా గొప్పగా కనిపిస్తాయి. కానీ ఏదైనా దేవుని కంటే గొప్పది కాదు కదా. నీ సమస్య దేవుని శక్తికి మించింది కాదు. సమస్యకు మించినది దేవుని శక్తి. తప్పకుండా దేవుడు తన శక్తితో నీకు విడుదలనిస్తాడు. ఇది వాక్యం కదా. దేవుడు ఒక పనిని అప్పగించాడు. నువ్వు వెళ్ళు, లేచి ఈ యోర్దాను దాటి నేను చూపించే దేశానికి వెళ్ళు, నువ్వు అడుగుపెట్టే స్థలానికి నేను నిన్ను ప్రవేశపెడతాను అని దేవుడే పనిని అప్పగిస్తున్నప్పుడు తప్పకుండా దేవుడు తన శక్తిని మనకిస్తాడు. అందుకోసం భక్తుడైన దావీదు కూడా తన కీర్తనలో 13వ కీర్తన 3వ వచనంలో అంటాడు, కీర్తనీయుడనైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. నేను మొరపెట్టినప్పుడు దేవుడు నాకు మరి సహాయం చేస్తాడు, నన్ను విడిపిస్తాడు, నన్ను రక్షిస్తాడు అని దేవుడు తన జీవితంలో కలిగించిన ఆ నిరీక్షణ, ధైర్యాన్ని బట్టి దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. భక్తుడు ఎంతో నిరీక్షణ కలిగి ఉన్నాడు. కాబట్టి దైవ బిడ్డలారా, దయచేసి గమనించండి, దేవుడు మనకు ఒక పనిని అప్పగిస్తే తప్పకుండా తన శక్తిని అనుగ్రహిస్తాడు. He will declare his power. 3వ విషయాన్ని కూడా మనము ధ్యానం చేసుకుందాం. ఇక్కడ అదే 5వ వచనం 2వ భాగంలో మళ్ళీ చదువుదాం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడయ్యుండినట్లు నీకును తోడయ్యుందును. హి విల్ అబాయిడ్ హిస్ ప్రెజెన్స్. తన సన్నిధిని అనుగ్రహిస్తాడు. దేవుడే గనక ఒక పనిని అప్పగిస్తే, వెన్ ద టాస్క్ ఈజ్ గివెన్ బై గాడ్, హి విల్ అబాయిడ్ హిస్ ప్రెజెన్స్. ఆయన తన సన్నిధిని మనకు అనుగ్రహిస్తాడు. తనే మనతో ఉంటాడు. గమనించండి, పని అప్పగించబడింది తనతోనే. అంతేకాకుండా దాన్ని బట్టి ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను. యు ఆర్ నాట్ అలోన్. నేను ఒంటరిని అని ఎప్పుడు బాధపడకూడదు. నాకెవరున్నారు, నాతో ఎవరున్నారు, నాతో ఎవరు వస్తారు, నాకెవరు సహాయం చేస్తారు. నెవర్ ఫర్గెట్, గాడ్ ఈజ్ విత్ యూ ఆల్వేస్. దేవుడు ఎవరినైతే ఒక పని కొరకై ఏర్పరచుకున్నాడో, దేవుడు ఎవరికైతే ఒక పనిని అప్పగించాడో, ఒక టాస్క్ అప్పగించబడిందో, తప్పకుండా దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానంలో ఒక వాగ్దానం ఏంటంటే, నేను నీకు తోడుగా ఉంటాను. మోషేను దేవుడు పిలిచినప్పుడు అన్నాడు, మోషే, నేను నిన్ను ఫరో ఎదుట నిలబెడతాను, నేను నీకు తోడుగా ఉంటాను, భయపడకు. గమనించండి, ప్రతి ఒక్కరితో దేవుడు చేసిన వాగ్దానం అది. సమూయేలును కూర్చుంది కదా ఆ మాట. సమూయేలు పెద్దవాడైనప్పుడు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. ఐగుప్తు దేశంలో మరి యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు, దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు, అబ్రహాముకు దేవుడు తోడుగా ఉన్నాడు, యాకోబుకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడిచ్చే వాగ్దానం అది. ఒంటరి వాడను, ఒంటరి దానను, నాకు ఎవరు లేరు అని ఎప్పుడు బాధపడకూడదు. రికగ్నైజ్ గాడ్స్ ప్రెజెన్స్ విచ్ ఈజ్ విత్ యూ. ఆయన సన్నిధి నీతో ఉంది అన్న విషయాన్ని నువ్వు గ్రహించాలి, గుర్తించాలి. దైవ బిడ్డలారా, కష్టాలలోనే దేవుని యొక్క సన్నిధిని మనం చూడగలుగుతాం కదా. గమనించండి, పిల్లలు ఎప్పుడైతే బలహీనులుగా ఉంటారో, అనారోగ్యంతో ఉంటారో, జ్వరంతో ఉంటారో, తల్లి విడవకుండా కదా ఆ మంచం ప్రక్కనే కూర్చొని ఆ బిడ్డకు తోడుగా, ఆ బిడ్డకు ధైర్యం చెబుతూ ఏ విధంగా ఉంటుందో, ప్రభు కూడా ఒక పనిని అప్పగించినప్పుడు కదా, ఒక పని చేయడానికి దేవుడు మన చేతులకు ఆ పనిని అప్పగించినప్పుడు తప్పకుండా ఆయన మనతో ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు కదా. నేను నీకు తోడుగా ఉంటాను కదా. ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో దేవుడు వారితో ఉన్నాడు. తన సన్నిధిని దేవుడు వారికి తోడుగా ఉంచాడు. ఆయన పేరేంటి చెప్పండి? ఆయన పేరే ఇమ్మానుయేలు. ఎప్పుడు మనతో ఉండేవాడు. ఆయన ఎక్కడో ఉండేవాడు కాదు, నువ్వున్న చోట ఉండేవాడు. నువ్వు పడక మీద ఉన్నావా, నీ ప్రక్కన ఆయన ఉంటాడు. నువ్వు హాస్పిటల్లో ఉన్నావా, నీ ప్రక్కన ఆయన ఉంటాడు. నువ్వు దుఃఖంతో ఉంటున్నావా, నీ ప్రక్కన ఆయన ఉన్నాడు. ఇది మభ్యపెట్టే మాటలు కాదు. వీళ్ళు ఎవరో క్రైస్తవులు, పాస్టర్స్ ఇటువంటి మాటలు, మభ్యపెట్టే మాటలు మాట్లాడతారని లేదు. దేవుని బిడ్డలారా, ఎవరైతే నిజంగా మొరపెడతారో, తనకు నిజంగా మొరపెట్టేవారికి ఆయన సమీపంగా ఉంటానన్నాడు. గమనించండి, ఇవన్నీ వాగ్దానాలే కదా, దేవుని మాటలే కదా, సత్య వాగ్దానాలు కదా. దైవ బిడ్డలారా, దయచేసి సత్యాన్ని గమనించాలి మనం. ఇక్కడ యెహోషువతో అన్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను కదా, నేను ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాను. యాజ్ ఆల్వేస్, ప్రతిసారి కూడా, ఒక్కసారి కాదు, ప్రతిసారి, అన్ని సమయాల్లో
ఒక్కసారి ఉండి ఒక్కసారి వదిలేసేవాడు కాదు. అన్ని సమయాల్లో తోడుగా ఉండే తండ్రి ఆయన. కాబట్టి ఆయన వాగ్దానాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆయన తన సన్నిధిని అనుగ్రహిస్తాడు. చివరి మాట మనము నేర్చుకుందాం. ఇక్కడ 7వ వచనం 8వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంది. ఈ ధర్మశాస్త్ర గ్రంథంను నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడున్నట్లు దివారాత్రం దాన్ని ధ్యానించినట్లా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. వర్ధిల్ల చేసుకొని, వర్ధిల్లడము అనే మాట వచ్చింది కదా. గమనించండి, ఒకవేళ when the task is given by God, he will conform to be prosper. ఆయన తప్పకుండా మనల్ని మన మార్గంలో వర్ధిల్ల చేస్తాడట. తప్పకుండా వర్ధిల్లుతాం. వర్ధిల్లడము, ఆ ప్రాస్పరస్ అనే మాట మనం చూస్తాం. ప్రాస్పర్, విల్ బి ప్రాస్పర్ కదా. గమనించండి దేవుని బిడ్డలారా, ఇది దేవుని వాగ్దానం. దేవుని వాగ్దానం ఇది. నువ్వు వర్ధిల్లుతావు. ఎందుకు? అది పని ఎవరు అప్పగించారు? దేవుడు అప్పగించాడు కదా. నువ్వు తప్పకుండా వర్ధిల్లుతావు. నువ్వు తప్పకుండా వర్ధిల్లుతావు కదా. దానికి దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ఇవి బోధింపక తప్పిపోకూడదు, దాంట్లో రాయబడిన ప్రకారం చేయుటకు జాగ్రత్త పడున్నట్లు దివారాత్రం దాన్ని ధ్యానించినట్లా నీ మార్గంను వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. గమనించండి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆయన మనకు ఒక పనిని అప్పగించాడో, ఆ పనిలో మనం నమ్మకంగా వెళ్తూ ఉంటే, ఆయన మాట వింటే గనక, ఆయన మాట ప్రకారంగా మనం జీవిస్తే గనక, ఆయన ఆజ్ఞలను మనము అనుసరించి నడిస్తే, ఆయన వాక్య ప్రకారంగా మనం జీవిస్తే తప్పకుండా మనం వర్ధిల్లుతాం. తప్పకుండా అభివృద్ధిని చూస్తాం. మా జీవితంలో మేము అది అనుభవిస్తున్నాం. దేవుని కృప ద్వారా మా మార్గములలో ఎక్కడికి వెళ్ళినా కదా, ఏమంటారు, ఆ సక్సెస్ అనేది, ఆ విజయము అనేది చూడగలుగుతున్నాం. వర్ధిల్ల చేస్తానని దేవుడే మాటిచ్చాడు. ఈరోజు నేను ఏ విషయంలో భయపడని అవసరం లేదు. ఏ విషయంలో దిగులు చెందాల్సిన పని లేదు. ఎందుకంటే పని ఇవ్వబడింది, బాధ్యత అప్పగించబడింది. ఎవరి ద్వారా అంటే దేవుని ద్వారా. మేబీ ఆ పని దేవుడే అప్పగించాడేమో. చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, కష్టంతో కూడిన పని కావచ్చు, ఇబ్బందితో కూడిన పని కావచ్చు, సమస్య కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒకవేళ అది నీకు ఇవ్వబడిందేమో దేవుని ద్వారా. భయపడకు. ఇశ్రాయేలు ప్రజల ముందు ఒక సందర్భంలో ఎర్ర సముద్రం వచ్చింది, ఒక సందర్భంలో యెహోషువ సమయంలోనేమో యోర్దాను వచ్చింది. అయినా దేవుడు అంటున్నాడు, భయపడకు, నేను నీకు తోడుగా ఉంటాను. అంతేకాదు, నువ్వు చక్కగా ప్రవర్తిస్తే గనక నీ మార్గంలో నువ్వు వర్ధిల్లుతావు. యుల్ బి ప్రాస్పరస్, యుల్ బి ప్రాస్పర్. గమనించండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఇది, సత్యవాక్యం ఇది. కాబట్టి ఈ సత్యాన్ని మనము గమనించాలి అని దేవుని సేవకుడిగా మనవి చేస్తున్నాను. ఈరోజు ఏ విషయంలో బాధపడుతున్నావు? ఏ విషయంలో చింతిస్తున్నావు? నాతో కాకుంటున్నావా? భయపడకు. దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుడు తప్పకుండా నీకు తోడుగా ఉంటాడు. తప్పకుండా గమ్యానికి చేరుస్తాడు. గమనించండి, మోషే తప్పు చేసినప్పుడు మోషేను ప్రక్కన పెట్టి మరొకరిని నియమించాడు, గమ్యానికి చేర్చాడు. అంతే. తన వాగ్దానం తప్పదు. తన మాటిచ్చాడు గమ్యానికి చేర్చడానికి. తప్పడు. దేవుడు మాట తప్పడు. తప్పకుండా గమ్యానికి చేరుస్తాడు. కాబట్టి ఏ విషయంలో దిగులు చెందకు. అయ్యో, నేను ఏ విధంగా బయటపడగలను? భక్తుడైన పౌలు అంటాడు, నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను. నా బలము చేత సమస్తము చేయగలను అనలేదు. నన్ను బలపరచు అని యందు, నాకు శక్తినిచ్చే దేవుని యందు నేనేదైనా చేయగలను. తప్పకుండా చేస్తారు. తప్పకుండా జయిస్తాం. తప్పకుండా విజయం సాధిస్తాం. తప్పకుండా గమ్యానికి చేరుకుంటాం. నా జీవితంలో కూడా ఎన్నో అటువంటి అనుభవాలు నేను పొందుకున్నాను. నా ముందుకు వచ్చిన ప్రతి టాస్క్, ఎవ్రీ టాస్క్ విచ్ ఈస్ గివెన్ బై గాడ్, దేవుడు నాకు ఒక బాధ్యతను అప్పగించాడు అంటే, ఒక పనిని అప్పగించాడంటే తప్పకుండా దేవుడు నాకు సహాయం చేస్తాడనే ఒక నిరీక్షణ, ఆ నిరీక్షణను బట్టి తప్పకుండా నా జీవితంలో కార్యం కూడా నేను చూడగలిగాను. ఈరోజు భయపడకు, అధైర్యపడకు, దిగులు పడకు. దేవుడు తప్పకుండా గమ్యానికి చేరుస్తాడు. తన వాగ్దానాలన్నీ నీతో ఉంటూ నెరవేరుస్తాడు. ఆయన నీతో ఉంటాడు. ఒక భక్తుడు ప్రార్థించాడట, అయ్యా నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళు, నన్ను ఎక్కడికైనా పంపు, కానీ నువ్వు నాతో రావాలి. నిజమే, దేవుడు మనతో తప్పకుండా వస్తాడు. అయ్యా నాకెంత భారమైన మోపు, కానీ నాతో పాటు నువ్వు మోయాలి. ఎస్, షూర్లీ ఈ విల్ డూ ఇట్. ఆయన తప్పకుండా చేస్తాడు. కాబట్టి ఈ వాక్యాన్ని నమ్ముదాం, ఈ సత్యాన్ని నమ్ముదాం, నమ్మకంగా దేవుని కోసం జీవించుదాం. అటువంటి దైవకృప,
గమ్యానికి చేర్చే దైవకృప దేవుడు మీ అందరికీ దయచేయనుగాక. ప్రభు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కన్న తండ్రి, వాక్యాన్ని విన్నటువంటి బిడ్డల్ని మీరు బలపరచండి దేవా. వారి జీవితంలో ఏ పనిని బట్టయితే, ఏ కష్టమును బట్టయితే వారు వేదన చెందుతున్నారు, ఇది నాతో కాదు, నేను చేయలేను, నేను జయించలేను, గమ్యానికి చేరలేనని ప్రభువా నీ బిడ్డలు ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నారు, వారికి నాయన మరొక్కసారి ఈ వాగ్దానముల చేత వారికి ధైర్యమునిచ్చి ఒక నిరీక్షణ వారిలో కలిగించి తద్వారా గమ్యానికి చేర్చే మీ గొప్ప కృప బిడ్డలకు ప్రసాదించమని, కష్టంలో ఉన్నారేమో, అనారోగ్యంతో ఉన్నారేమో, ఇబ్బందిలో ఉన్నారేమో కనికరించమని ప్రార్థిస్తూ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించను గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ముఖ్యంగా యవనస్తులకు, యవనస్తురాళ్ళకి ప్రత్యేకంగా నా శుభములు తెలియజేస్తున్నాను. మరి ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నారా? భయముతో ఆందోళన చెందుతున్నారా? ఏ విధంగా రాయగలను, పాస్ అవుతానా, ఫెయిల్ అవుతానా అనే ఆందోళనతో ఉన్నారా? భయపడకండి, అధైర్యపడకండి. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుని వాగ్దానం మీతో తెలియచేయాలని ఆశిస్తున్నాను. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఇది దేవుడు మనకిస్తున్న వాగ్దానం, మీకు ఇస్తున్న వాగ్దానం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తాను. అంతేకాకుండా నీవు గ్రహింపలేని సంగతులు. కొన్నిసార్లు మనకు అన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు, మీరు చదువుకున్న అన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు కదా. గమనించండి, ప్రభు అంటున్నాడు, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను. గమనించండి, మరి ఈ వాగ్దానం దేవుడు మీ జీవితంలో తప్పకుండా నెరవేరుస్తాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తానని మాటిచ్చిన తండ్రి తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఎగ్జామ్ హాల్కి వెళ్ళండి, చక్కగా వ్రాయండి. మీతో అయినంత మట్టుకు మరి మీరు నేర్చుకున్న ప్రతి విషయం జ్ఞప్తికి తెచ్చుకొని చక్కగా ఎగ్జామ్స్ రాయండి. తప్పకుండా దేవుడు మీకు విజయం ఇస్తాడు. దేవుని సన్నిధి మీకు తోడుగా ఉంటుంది. అటువంటి దైవ కృప దేవుడు మీకు మెండుగా ప్రసాదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మీ కొరకు ప్రార్థన చేస్తాను. దయచేసి కళ్ళు మూసుకోండి. కన్న తండ్రి, ఎగ్జామ్ కొరకు సిద్ధపడుతున్న నీ ప్రియ బిడ్డల్ని మీ కృపచేత నింపండి. మీ సన్నిధి నీ బిడ్డలకు తోడుగా ఉంచండి. మీ ద్వారా వచ్చే జ్ఞానం, జ్ఞాపక శక్తి బిడ్డలకు ప్రసాదించి ధైర్యంగా బిడ్డలు ఎగ్జామ్ రాయడానికి మీ కృపను మెండుగా ప్రసాదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీరు విన్న ఈ సందేశం ద్వారా మీరు పొందిన ఆత్మీయ అనుభూతిని మరియు మీ ప్రార్థన అవసరతలను మాతో పంచుకోగలరు. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9177533328, 9963732003. మా చిరునామా ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చ్, నార్సింగి, మెదక్ జిల్లా, తెలంగాణ. మా ఆరాధనా సమయం ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు. మా బైబిల్ కాలేజ్ వివరాలు: సిలోహ్ బాప్టిస్ట్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ, తూప్రాన్. మా బైబిల్ కాలేజ్ గురించి మరిన్ని వివరములు తెలుసుకొనుటకు మమ్మల్ని సంప్రదించగలరు. దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించునుగాక.